మంచిర్యాల జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేసుకో రేటు కట్టి వసూలు చేస్తున్నారని పబ్లిక్ ఓపెన్ గానే చెబుతున్నారు. ముఖ్యంగా స్టేషన్ బెయిల్స్ విషయంలో లక్షల్లో వసూలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ గాడి తప్పినట్లే కనపడుతోంది. కొంతమంది పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ ను గాలి కొదిలి జేబులు నింపుకునే పనిలో ఉన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పొలిటికల్ లీడర్లు పైరవీకారులతో కలిసిపోయి కేసుకో రేటు వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. మంచిర్యాల డివిజన్ లో ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ కేసుల డీలింగ్స్, అక్రమ ఇసుక దందా, రియల్ ఎస్టేట్ వెంచర్లు, గంజాయి కేసులో డీలింగ్స్ జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో కొంతకాలంగా గొడవలు, దాడులు జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పబ్లిక్ ఆరోపిస్తున్నారు. కొందరు లీడర్లు, రియల్టర్లు గంజాయి గ్యాంగ్లను పెంచి పోషిస్తున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్లతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ గ్యాంగ్లను ఉసిగొలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా ఏడాదిలో 8 మందిపై దాడులు జరగడం కలకలం రేపింది. దాడులకి పాల్పడిన వ్యక్తులపై నామమాత్రపు కేసులు పెడుతున్న పోలీసులు బాధితులపై అటెంప్ట్ మర్డర్ కేసులు రిజిస్టర్ చేసి ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం మంచిర్యాలలోని చేపల మార్కెట్ లో జరిగిన దాడి అలజడి సృష్టించింది. 50 సంవత్సరాల వ్యక్తిపై కొంతమంది యువకులు మూకుముడిగా దాడి చేయడం ఆందోళన కలిగించింది. కోర్టు నుంచి కూడా నేను పర్మనెంట్ ఇంజక్షన్ తెచ్చుకోవడం జరిగింది. అయినా కూడా అధికారులకు విన్నవించిన, కలెక్టర్కి ఇచ్చిన, రెవెన్యూలకు ఇచ్చిన, ఎవరికి ఇచ్చిన, పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళు తప్పేసుకుంటారు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. కలెక్టర్ గారికి విన్నపం చేసుకున్నా, డిపిఓ గారికి చేసుకున్నా, మైనింగ్ ఏడీ గారికి చేసుకున్నా, నాకు ఎలాంటి నా అనుమతులు లేకుండానే నా పట్ట ల్యాండ్కి వెళ్ళి ఇసుక రవాణా చేస్తూ వాళ్ళు మెయిన్గా వెంచర్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు వెంచర్ అక్కడ 20 ఎకరాల వెంచర్ పెట్టినారు. వాళ్ళకు నా దాంట్లోకి వెళ్ళిపోవాలని నేను న్యాయం చేయలేకపోతున్నాను. ఇక్కడ మాకు ప్రెషర్ ఉన్నారు అంటుకుంటారు. అంటే మాకు ప్రెషర్ ఉన్నా మేము న్యాయం చేయలేకపోతాం. మీరు అంటే ఎక్కడ కోర్టు మా సివిల్ మ్యాటర్ని వాళ్ళు తప్పించుకుంటారు. అధికారి కలెక్టర్ పోతే ఈయన అంటారు. 2 సార్లు పిటిషన్ ఇచ్చిన, డిపో గారికి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన, రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్న, గ్రీవెన్స్లో మండే ఇచ్చిన, కానీ ఎక్కడేం లేదు, న్యాయం లేదు. వాళ్ళు అది తీసేస్తారు. మున్సిపాలిటీ ఉంటారు, మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా చెప్పారు. కానీ ఎవరు కూడా ఎక్కడ ఎలాంటిది లేదు. ఎలాంటిది ఉన్నా నేను దానికి ఇవ్వడానికి సిద్ధం. నెల రోజుల క్రితం ఓ జాగృతి నాయకుడిపై SC/ST కేసు నమోదు చేసి ఎలాంటి విచారణ లేకుండా రిమాండ్ కి పంపడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 6 నెలల క్రితం మంచిర్యాల ఏసీపీ ఆఫీస్ లో మంచిర్యాలకి చెందిన ఓ కౌన్సిలర్ తనపై అక్రమంగా SC/ST కేసు పెట్టారని రిమాండ్ చేసే సమయంలో ఏసీపీ ఆఫీస్ లో గొంతు కోసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో జిల్లాలో పనిచేసిన ఓ CI 4 RMPలపై నమోదు చేసిన కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. RMPలు ఏసీబీ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం తెలుసుకున్న CI త్రుటిలో తప్పించుకున్నారు. ఏడాది కిందట ఓ పోలీస్ స్టేషన్ లో నమోదైన 498A కేసులో 2 లక్షలు తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. చాలా కేసుల్లో స్టేషన్ లోకి ఇచ్చే అధికారం ఉండడంతో కేసులు బట్టి రేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. చిన్న కేసుల్లోనూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకుంటే రోజుల తరబడి తిప్పుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 8 మందిపై దాడి జరగగా తిరిగి దాడిలో గాయపడ్డ వారిపైనే కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విపక్షాల నేతలను టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని నేతలు అంటున్నారు. గూండాయిజం, రౌడీజం, పెద్ద పెద్ద రాళ్లు పట్టుకొని మా మీద దాడికి పాల్పడ్డారు, నా మీద దాడికి పాల్పడ్డారు. మా కార్యకర్తకు దెబ్బలు తాకినాయి, రక్తాలు వచ్చినాయి. కానీ ఉల్టా మా మీదనే, అంటే ఏసీపీ గన్మెన్ కూడా రాళ్ళు ఇసిరింది ఎవరో తెలుసు, రాళ్ళు ఎవరి మీద పడ్డాయో తెలుసు. రాళ్ళు మా మీదకి ఇసురితే మా మీదనే కేసు పెట్టారు. ఎవరైతే రాళ్ళు ఇసిరినరో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పటి వరకు. వాళ్ళు రాళ్ళు ఇసురుతున్న వీడియోలు ఇవ్వడం జరిగింది, ఫోటోలు ఇవ్వడం జరిగింది, దెబ్బలు దాకిన విషయం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. మన మంచిర్యాలకి ఈ దాడుల సంస్కృతి తీసుకొచ్చారు. ఇది మంచిది కాదు. ఇటువంటి దాడులు ఇవన్నీ కూడా వెంటనే ఆపాలి. మన మంచిర్యాలలో అభివృద్ధి అనేది కావాలి, దాని మీద దృష్టి పెట్టాలి. కొన్ని సంఘటనల్లో పోలీసులే నేరుగా నాయకులపై దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. మంచిర్యాల, నస్పూర్, హజీపూర్, ముల్కల మండలాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో అదే స్థాయిలో వివాదాలు సైతం పెరుగుతున్నాయి. ఇదే అదునుగా కొంతమంది పోలీసులు సివిల్ కేసుల్లో తలదూర్చి ల్యాండ్ సెటిల్మెంట్లకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన ఓ అధికారి అయితే ఏకంగా వివాదాస్పద భూములకు రేటు గట్టి అందులో 20 నుంచి 30% వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఓ ఫిర్యాదు రాగానే ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో దానికి అనుగుణంగా రేటు డిసైడ్ అవుతోంది.
రాజకీయ పలుకుబడితో పోస్టింగ్లు తెచ్చుకున్న ఆఫీసర్లు తర్వాత రాజకీయ నేతలు చెప్పినట్లు నడుచుకోవడంతోనే ఈ పరిస్థితులు ఉన్నాయన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కంటే వసూళ్లపైనే ఫోకస్ పెట్టిన పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మంచిర్యాల ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాలంటున్నారు ప్రజలు.